హాయ్ అండి, లంచ్ బాక్స్ టుడే స్పెషల్ క్యారెట్ రైస్. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా బాబుకి లంచ్ బాక్స్లో క్యారెట్ రైస్ చేస్తున్నాను. మా బాబుకి క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఇప్పుడు లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా క్యారెట్ రైస్ అయితే చేసి చూపిస్తున్నాను. మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. 3 months కంప్లీట్ కావస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్గా క్యారెట్ రైస్ అయితే చూపిస్తున్నాను. ఆనియన్స్ అనేది మీ ఆప్షనల్. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేయవచ్చు. ఆనియన్స్, మిర్చి, పప్పులు అయితే ఎక్కువ వేసాను. పిల్లలు కొంచెం పప్పులు ఉంటే తింటారని చెప్పేసి 2 మీడియం సైజు క్యారెట్స్ తురుముకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోండి. టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేయండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తారని. నార్మల్గా టైంపాస్కి ఏదో పెట్టాను, బట్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను షార్ట్ వీడియోసే అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను అప్లోడ్ చేయడం అనేది. ఇలాగే షార్ట్స్ ఎలా చూసారో నా లాంగ్ వీడియోస్ కూడా అలాగే చూడండి, సపోర్ట్ చేయండి. రైస్ అయితే ఇలా ఆయిల్ పెట్టుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టారంటే పొడి పొడిగా వస్తుంది. ఆఫ్టర్నూన్ తింటారు కదా, అప్పటి వరకు అన్నం అనేది గట్టిగా కాదనమాట. చూసారు కదా ఎలా ఉందో. కొంచెం కొత్తిమీర వేసుకోండి, లేదంటే నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది. పప్పులు అన్నీ ఉంటాయి కదా, క్యారెట్ కూడా చాలా హెల్త్కి మంచిగా, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేశాను కదా. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని. మా బాబుకి నిమ్మకాయ పిండితే ఈ లంచ్ బాక్స్ మొత్తం ఫుల్ కంప్లీట్ ఖాళీ చేసి తీసుకొస్తాడనమాట. అందరికీ బాయ్. అశ్విని రాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.